ఒక పాటకే ఇంత నెగిటివిటీ చేస్తారు అంటే సినిమా వస్తే మీరు అప్పటి వరకు బతకరు, అంతకుముందుకే మీరు చచ్చిపోవడం బెస్ట్. ఎందుకనంటే థియేటర్లు మొత్తం తగలబడిపోతాయి. ఆడున్నది ఎవర్రా రే? బ్రో హరిహర వీరమల్లో సాంగ్ వచ్చింది కదా, ఎలా ఉంది సాంగ్? పొద్దున్న నుంచి దాని గురించే వెయిట్ చేసుకుంటున్నాం అన్న. లైక్ ఆఫ్టర్ పాలిటిక్స్ తర్వాత చాలా రోజుల తర్వాత ఒక సాంగ్ అనేది రిలీజ్ అయింది. లైక్ ఏమంట ఊపిరి తీల్చుకో మహేష్మతి అన్నట్టుంది అసలుకి. మా పవన్ కళ్యాణ్ మా దేవుడు చాలా రోజుల తర్వాత 70mm స్క్రీన్ మీద మళ్ళీ అట్లా కనిపిస్తున్నట్టు, లైక్ ఒక పండగ వాతావరణం క్రియేట్ అయినట్టుంది. సో ఏ విధంగా చూసుకున్నా సరే పాట అసలుకి ఎంఎం కీరవాణి గారు అయితే తమన్ గారే అనుకున్న, తమన్ గారికి మించి మరి మ్యూజిక్ డైరెక్షన్లో లైక్ కుల్ల కొట్టేసిండు అసలుకి. అది మ్యూజిక్ అసలు వింటుంటే లైక్ గూస్ బంప్స్ వస్తున్నాయి మాకు. సో ఏ విధంగా చూసుకున్నా సరే మా పవన్ కళ్యాణ్ ఇట్లా మీసం మీద ఇట్లా చేసినప్పుడు లైక్ అన్న లైక్ ఏదో ఈ జీవితానికి సాధించినట్టు అట్లుంది. సో ఎలా అయినా సరే లైక్ కొంతమంది ట్రోల్ చేస్తారు, ఒక 1 minute సాంగ్ చూస్తే ట్రోల్ చేస్తారు. అట్లాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే అరే ఎన్ని రోజుల నుంచో లైక్ మా దేవుడి మీద పడి ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉండరు. సో ఒక సాంగ్కే మూవీ మళ్ళీ ఫ్లాప్ అవుతా అని చెప్పేసి ఇట్లాంటి ఊర కుక్క మాటలు మాట్లాడినట్టు మాట్లాడుతారు. సో కుక్కలకు అలవాటు ఇట్లాంటి మాటలు మాట్లాడడం. అడవిలో ఉన్న సింహం ఎప్పుడు కుక్కల్ని పట్టించుకోదు, మిమ్మల్ని కూడా పట్టించుకోదు. ఒక సాంగ్కే మీరు ఇంత అంటారు కదా, రేపు పొద్దుగాల థియేటర్లో చూడండి 70mm స్క్రీన్లో థియేటర్లు తగ్గల పడిపోతాయి. లైక్ చాలా రోజుల తర్వాత చాలామంది ఎట్లా అంటే అరే మీ దేవుడు అన్నారు చెప్పారు కదరా, పాలిటిక్స్ వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు మీరు కుక్కలు అయ్యారు అని చెప్పేసి కుక్కలు చాలా మాటలు మాట్లాడినాయి. సో అట్లాంటి వాళ్ళకి ఒకసారి సాంగ్ చూడండి తెలుస్తుంది. లైక్ ఆ మిస్సా మీద ఇట్లా చేస్తుంటుంటే ఉందన్న అసలుకి లైక్ ఏదో హైప్ క్రియేట్ అయ్యి గూస్ బాంబ్స్ వచ్చినట్టుంది. లైక్ అందుకని అంటారు అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే లైక్ చిన్న మాట కాదు అది. లైక్ ఒక గూస్ బాంబ్ తెప్పించే హీరో పాన్ ఇండియా స్టార్ల పక్కన పెట్టేశాను అన్న. ఒక పవన్ కళ్యాణ్ చాలు మాకు, ఒక దేవుడు లైక్ అట్లా ఉంటుందన్న. చూడండి అన్న పవన్ కళ్యాణ్ సాంగ్కి అనసూయ చేసిన, ఇంకో పెద్ద పాన్ ఇండియా హీరోయిన్ చేసిన, ఎవరు చేసినా సరే వాళ్ళకే ఈ పవన్ కళ్యాణ్ పక్కన ఉంటే వాళ్ళకే అందం వస్తుంది. సో వాళ్ళ గురించి మాట్లాడుకోవడం పక్కన పెట్టేస్తే మా పవన్ కళ్యాణ్ మా దేవుడి గురించి చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి కంపల్సరీ హిట్ అవుతుంది అన్న. ఏదో ఫ్లాప్ కానికైతే ఎవరు తీయరు. సో చాలా రోజులు గ్యాప్ ఇచ్చింది కాబట్టి కొన్ని కుక్కలు అట్లాంటి మాటలు మాట్లాడతాయి. హరిహర వీరమల్లు ఎందుకు ఫ్లాప్ అవుతా అన్న? ఆయన అసలుకి లైక్ ఎప్పటి నుంచో కరాటే ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన చేతితో ఆ కర్ర తిప్పడం అయినా సరే, లైక్ ఆయన ఒక ఎక్స్ప్రెషన్ అయినా సరే ఇంకా ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా లైక్ క్లారిటీగా ఉంది. సో ప్రతి ఒక్కడు ఎవడైతే ట్రోల్ చేస్తుండో గుర్తుపెట్టుకోండి, లైక్ ఎప్పుడైతే ఒక సాంగ్కే మీరు ఇంతగానం ట్రోల్ చేస్తారో అట్లాంటిది మూవీ వస్తుంటే మీరు తట్టుకుంటారా? మీ వల్ల కాదు, అది అర్థమవుతుందా? కంపల్సరీ లేచిపోతాయి అన్న. ఇప్పటికి ఉన్న రికార్డులు ఏవైనా సరే, బాహుబలి అయినా పుష్ప అయినా సరే అన్నీ లేచిపోతాయి. ఎందుకనంటే నేను చెప్పే దాని గురించి అవే లేచిపోతాయి అన్న. లైక్ పాన్ ఇండియా మూవీ అయితే కాదు, ఒకవేళ పాన్ ఇండియా మూవీ అయితే మాత్రం ఇంకో హైప్ క్రియేట్ అవుతుంటే. బట్ ఏదో ఒక రోజు అయితే లైక్ ఇంకా 3 movies ఉన్నాయి కదా, దాంట్లోనే ఏదో ఒక మూవీతోనే లైక్ పాన్ ఇండియా మూవీ రికార్డ్స్ కూడా బద్దలవుతాయి. సో కంపల్సరీ నేను చెప్పేది ఏంటంటే ఒక పాటకే ఇంత నెగిటివిటీ చేస్తారు అంటే సినిమా వస్తే మీరు అప్పటి వరకు బతకరు, అంతకుముందుకే మీరు చచ్చిపోవడం బెస్ట్. ఎందుకనంటే థియేటర్లు మొత్తం తగలబడిపోతాయి. ఆడున్నది ఎవర్రా రే? ఏమంటారు మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీనే ఏలేసిన లైక్ ఒక మొగోడు మనగాడు మా పవన్ కళ్యాణ్. లైక్ ఆ స్వాగ్ అసలుకి తగ్గదు, అసలుకి సూపర్ ఉంది అన్న సాంగ్ మాత్రం. బ్రో హాయ్ బ్రో. హరిహర వీరమల్లు సినిమా నుంచి ప్రోమో సాంగ్ రావడం జరిగింది, కొల్లగొట్టింద్రు అని. సో మరి ఆ సాంగ్ అంటే ప్రోమో విన్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది? బాగుంది, కాకపోతే ముందు సాంగ్ బాగుండే. ఏది మాట వినాలి గురుడా సాంగ్ బాగుండే, కాకపోతే ఇది కొద్దిగా ఇచ్చిండ్రు అంతే, కొద్దిగా అనిపడలే. మొత్తం సాంగ్ రిలీజ్ అయితే బాగుంటుంది. ఈ సాంగ్ గిట్ట బాగుంది చాలా, కాకపోతే ప్రజల్లోకి అందరికీ కనెక్ట్ అయిన సాంగ్ అంటే ఫస్ట్ సాంగ్ అది బాగుండే. సో మాట వినాలి గురుడా సాంగ్ లుక్స్ పరంగా కావచ్చు, ఆయన కరెక్ట్ పరంగా రీసెంట్ గా మనకు అది ఫోటో వచ్చిందని సంథింగ్ ట్రోలింగ్ చేశారు కదా, మరి ఈ లుక్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఈ లుక్స్ లో ఇంకా అద్భుతంగా ఉన్నాడు. అది వేసుకొని టవల్ వేసుకొని వచ్చిండు, చాలా బాగుంది. ఈ సాంగ్ అంటే చాలా బాగుంది. ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే మామూలుగా ఉండదు, వేరే లెవెల్గా ఉంటుంది. సో అది అంటే ఇప్పటి వరకు చూసిన లుక్స్ అన్నిటి పరంగా చాలా డిఫరెన్స్ గా అనిపిస్తుంది కదా. మరి ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు మీ ఎక్స్పెక్టేషన్స్? ఈ సాంగ్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. సో ఇద్దరు వచ్చిండ్రు, ఇందులో అనసూయ ఇంకొక ఆమె, వీళ్ళు చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసినట్లు చూపించిండ్రు. ఇంకా పవన్ కళ్యాణ్ అన్న నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఇచ్చిండు. ఆ ఎంట్రీ అద్భుతంగా ఉంది. ఆ డ్రెస్సింగ్ కానీ ఆ ఎంట్రీ కానీ సూపర్ ఉంది. నాకైతే ఆ ఒక్క సాంగ్ బాగా కనెక్ట్ అయింది, ముందు సాంగ్. సో అది అంటే మరి సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు March 28కి సినిమా వస్తుందని అంటున్నారు. ఆల్మోస్ట్
సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? వీరమల్లు అంటే వీరమల్లు చెప్పిన మాట వినాల్సిందే. మాట వినాలి గురుడా అంటే మాట వినాల్సిందే. పవన్ కళ్యాణ్ అని అందరికి చెప్తాడు, అందరు మాట వినాల్సిందే గురుడా, అందరికి గురువు. సో అది